Hi guys, this is Surya and welcome back to my channel. Day 4 in South Goa. Kolva beach నుంచి ఇప్పుడు మేము డైరెక్ట్ ఇలా హంపి అయితే పోదాం అనుకుంటున్నాం. సో మిడిల్ లో దూద్సాగర్ కవర్ చేసుకుని దూద్సాగర్ నుంచి హంపి. బట్ నాది ఏంటంటే గోప్రో మైక్ అయితే పాడైపోయింది. సో మైక్ అయితే ఏముండదు, జస్ట్ నేను రూట్ మాత్రమే చూపిస్తాం అనుకుంటున్నా. మా రెండు బైక్లు సెటప్ అయితే అయిపోయింది మొత్తం. కొత్త పార్ట్నర్ కలిసింది మాకు. అయిపోయినా మీ ఫోటో సెషన్? ఇక్కడ ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా పెట్టు అని పెడుతుంది. ఇట్లా క్రాస్ చేసుకుంటావా? ఎన్ని కిలోమీటర్లు ఉంది మనకు? 1 hour 46 minutes, 56 kilometers. దూద్సాగర్ టు హంపి. నైట్ హంపిలో స్టే చేసి హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చలో లెట్స్ గో. Yeah. No? Yeah? Come here. Okay. దూద్సాగర్ అయితే వచ్చేసాం. మొత్తానికి 9 kilometers. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ అయితే నాట్ లోకల్ వెహికల్స్ ఉన్న రావాలంట. సో షేరింగ్ అయితే మనకు 650 rupees అవుతుంది. ఓన్లీ మనం మేము రావాలనుకుంటే మాత్రం 3500 rupees మాత్రం పే చేయాలంట. మొత్తానికి అయితే దూద్సాగర్ వాటర్ఫాల్స్ వచ్చేసాం. ఇది సంతాలు ఆడిపోతున్నాయి ఇక్కడ.
ఫైనల్లీ దూద్సాగర్ కంప్లీట్ అయింది. మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు. మా వాళ్ళు బాగా ఇప్పుడు టైం వచ్చేసి 11:10. అక్కడికి వెళ్ళేసరికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఏమన్నా తినేసి డైరెక్ట్ గా హంపి ఇక మొత్తానికి దూద్సాగర్ ఏరియా నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 1:20 అవుతుంది. హంపీకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 300 కిలోమీటర్స్ ఉంది. సో అరైవింగ్ టైం వచ్చేసి 8 PM చూపిస్తుంది. యాక్చువల్లీ మనము దూద్సాగర్ నుండి బయలుదేరి ఆల్మోస్ట్ మేము ఒక 8:30 అనుకుంటా హంపీకి వచ్చేసాం. వచ్చే మధ్య దారిలోనే నాకు నా గోప్రో బ్యాటరీస్ మొత్తం అయిపోయాయి. అండ్ సో బ్లాగ్ కూడా నేను మధ్యలోనే ఆపేశాను. 8:30కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు హంపీలో ఉన్నాం. హంపీ వచ్చేసి విరూపాక్షి టెంపుల్ ఉంటుంది. సో ఈ ఒక్క రోజులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ప్లాన్ లేదు, ఏం లేదు. ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలనేది ఏం లేదు. ర్యాండమ్గా అయితే వస్తున్నాం. దీనికోసం మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకొని రావాలి. ప్రజెంట్ విరూపాక్షి టెంపుల్ ఉన్నాం. లోపల ఆర్కిటెక్చర్ మాత్రం వస్తుంది. విరూపాక్షి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. నిజంగా చెప్పాలంటే ఒక్క రోజు 2 రోజులు అయితే సరిపోదు హంపీకి రావాలనుకుంటే. ఎక్కడో చూడాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైంకి ఎప్పుడైనా మొత్తం ప్లాన్ చేసుకొని, ఇది ఏంటంటే మాకు అన్ప్లాన్డ్ అన్నట్టు ఒక నైట్ స్టే చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మాకు రూమ్ చాలా బడ్జెట్లో దొరికింది. సో ఒక రోజు అయితే ఉండి అట్లా హంపి అంతా చూసుకొని వెళ్దామని అయితే అనుకున్నాం. కానీ నెక్స్ట్ టైం మొత్తం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని వస్తాం. ₹50 note. ఇదంతా హంపి సన్సెట్ వ్యూ పాయింట్ అంట. సో సన్సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే ఈ ఒక్క రోజులో నేను నాకు తెలిసి హంపీలో ఓన్లీ 20% మాత్రమే చూసినట్టున్నాను. ఇదంతా మొత్తం చూడాలి, తిరగాలి అంటే మాత్రం మినిమం 3 to 5 days మాత్రం కంపల్సరీ ఉండాలి. అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఈ రోజైతే ఒక్క రోజే, అసలు ప్లాన్ లేదు, ఏం లేదు, ఎక్కడికి వెళ్దాం, ఏం చేయాలి కూడా తెలియదు. ఏదో ర్యాండమ్గా చూసేసుకున్నాం మొత్తం.